నమస్తే అండి. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. మనకి లంగ్స్ యొక్క ప్రాధాన్యత మనకు తెలుసండి. మనం గాలి తీసుకున్నప్పుడు మనకు గాలిలోంచి ఆక్సిజన్ మనకు ఊపిరితిత్తులోకెళ్ళి అక్కడ ఊపిరితిత్తులో గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల అది అందులో నుంచి మనకు హార్ట్ నుంచి మన బాడీలో అన్ని అవయవాలకు సరఫరా జరుగుతుంది. మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్‌ని మనం ఊపిరితిత్తుల నుంచి ఇన్‌హేల్ చేసుకున్నప్పుడే అది అక్కడి నుంచి వెళ్ళి మన బాడీలోని ఆ రొటీన్ జీవ ప్రక్రియలు జరగడానికి మనకి ఊపిరితిత్తులు సహాయపడతాయి. అంతేగాకుండా మనం కార్బన్ డయాక్సైడ్‌ని బయటకు వదలడానికి గానీ, మన బాడీలో యాసిడ్ బేస్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడానికి గూడా మనకు ఊపిరితిత్తులు సహాయపడతాయి. ఊపిరితిత్తుల వ్యాధుల లక్షణాలు మనకు కామన్‌గా ఊపిరితిత్తులో ప్రాబ్లమ్ ఉంటే దగ్గు రావడం జరుగుతుంది. అంతేగాకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం గానీ, ఛాతీలో నొప్పి రావడం గానీ, ప్లూరేటిక్ పెయిన్ అంటాం. ఆ నొప్పి రావడం గానీ, వెరీ అరుదుగా మనకి సిస్టమిక్ సింప్టమ్స్ అంటాం. అంటే ఫీవర్ వచ్చినా కూడా కొద్దిమందిలో ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ మన న్యూమోనియాలో కొద్దిమంది ఫీవర్‌తో కూడా ప్రెజెంట్ కావడం గానీ, ఆకలి తగ్గడం గానీ, బరువు తగ్గడం గానీ, ఇలాంటి సింప్టమ్స్‌తో కూడా బయటపడొచ్చు. అండ్ కొంతమంది చెస్ట్ టైట్‌నెస్ అంటాం. లేదంటే పిల్లి కూతలు ఇలాంటి సింప్టమ్స్‌తో కూడా బయటపడొచ్చు. కొన్ని ఇంకా అంటే ఊపిరితిత్తులో ప్రాబ్లమ్ ఉండి మనకు పారానియోప్లాస్టిక్ అట్లా వేరే బాడీ ఆర్గాన్స్ సింప్టమ్స్‌తో కూడా కొద్దిమంది మనకు ప్రెజెంట్ అయితారు. మనం అంటే పేషెంట్స్‌తో మాట్లాడి ఆ సింప్టమ్ చూసి దాన్ని బట్టి మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. మనకి ఆ ఫర్దర్ ఎవాల్యుయేషన్‌లో ఫస్ట్ కామన్‌గా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ఫస్ట్ ఆ చెస్ట్ ఎక్స్‌రే చేస్తాము. వెరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్. చెస్ట్ ఎక్స్‌రే చేసుకొని ఆ సీబీపీ నెసెసరీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని సీబీపీ గానీ, ఐజీఈ గానీ, ఈసినోఫిలియా కౌంట్ చేసుకుంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు బేసిక్ ఐడియా వచ్చేస్తది. స్టిల్ మనకి ఇంకా ఐడియా రాలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు స్పైరోమెట్రీ అని ఉంటది. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటాం. దానివల్ల మనకు ఇంకొద్దిగా బెటర్ ఐడియా వస్తుంది. రొటీన్ ఎయిర్‌వే డిసీజెస్ అంటాం. ఆస్తమా గానీ, సీఓపీడీ గానీ, ఐఎల్‌డీ గానీ ఇలాంటివి మనకు కొద్దిగా ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తది ఇన్వెస్టిగేషన్స్. ఇంకా మనకు రాలేదు. ఇంకా స్టిల్ వి ఆర్ ఇన్ డౌట్. మనకు సీటీ చెస్ట్, హెచ్ఆర్‌సీటీ చెస్ట్ గానీ, లేదంటే కాంట్రాస్ట్ సీటీ గానీ, లేదంటే సీటీ పల్మోనరీ యాంజియోగ్రామ్ ద్వారా గానీ మనం ఫర్దర్ మనకు కొద్దిమందిలో బ్లడ్‌తో వస్తారు. మనకు హిమోప్టైసిస్ అంటాం. అది వాళ్ళకు సీటీఆర్ థొరాసిక్ యాంజియోగ్రామ్ ద్వారా గానీ మనము ఏమై ఉండొచ్చు బ్లడ్ పడడానికి అని తెలుసుకోవడానికి మనం యాంజియోగ్రామ్స్ చేస్తాము. దాని ద్వారా మనకు ఇంకొద్ది ఐడియా వచ్చేస్తది. వీటిలో మనకు క్లియర్ కట్ ఐడియా వస్తే దీన్ని బట్టి మనం మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటాం. ఫాలో అప్‌లో పెట్టుకుంటాం. కొద్దిమందికి సీటీ తీసాక మనకు అనిపిస్తది ఇంకా స్టిల్ వి నీడ్ ఫర్దర్ ఏమన్నా కొద్దిమంది ఊపిరితిత్తులు గడ్డలతో ప్రెజెంట్ కావడం గానీ, మీడియాస్టల్ లింఫెడెనోపతి అంటాం. ఎలా అయితే మనకు జలుబు అయినప్పుడు గానీ, మనం అందరూ గజ్జలు దిగినాయని గానీ, లేదంటే చిన్న టాన్సిల్స్ అయినాయి అంటాం. అలాంటివి మనకు చెస్ట్‌లో కూడా ఉంటాయి. వాటిని తెలుగులో శోషరస గ్రంథులు అంటాం. మీడియాస్టల్ లింఫెడెనోపతి అంటాం. అవి ఉన్నప్పుడు గానీ, లేదంటే లంగ్స్‌లో గడ్డలు ఉన్నప్పుడు గానీ, కొద్దిమందికి లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉండి చెమట రానప్పుడు గానీ, లేదంటే ఊపిరితిత్తులో నీరు ఉన్నప్పుడు గానీ, మనం ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. వీటికి మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయంటే, మనకు లంగ్స్‌లో గడ్డలు లాంటివి గానీ, లేదంటే ఆ లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉండి ఆ చెమట రాకపోయినప్పుడు బ్రాంకోస్కోపీ అంటాం. బ్రాంకోస్కోపీలో మనకు బ్రాంకియోలియర్ లావేజ్ అని, బయాప్సీ అని, లేదంటే టీబీఎన్ఏ అని ఉంటాయి. సో, వీటితో మనకు మోస్ట్‌లీ కన్ఫర్మేషన్ వస్తది. కొన్ని ఇంకా వీటితో కూడా రాకపోతే అంటే మనకు సీటీలో ఉన్న ఫైండింగ్స్‌ని బట్టి మనం ప్రొసీజర్ ప్లాన్ చేసుకుంటాం. ఎవరైతే మీడియాస్టల్ లింఫెడెనోపతి ఉంటది, లేదంటే లంగ్ మాస్ ఉంటే వీళ్ళకి ఈబస్, లీనియర్ ఈబస్, రేడియల్ ఈబస్ అని కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. వాటి ద్వారా మనకు ఆ ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్ అయి ఉండొచ్చో మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. కొద్దిమందికి లంగ్‌లో మాస్ ఉంటుంది. అలాంటి వాటికి రేడియల్ ఈబస్ గానీ, క్రయో బయాప్సీ గానీ, మనకి రిజిడ్ బ్రాంకోస్కోపీ అని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాయి. వాటి ద్వారా మనం ఏం బయాప్సీ చేసి నెసెసరీ కల్చర్స్ గానీ, లేదంటే హిస్టోపథాలజీ పంపించుకోవడం ద్వారా మనకు ఆ ప్రాబ్లమ్ ఏందో తెలుస్తుంది. ఐఎల్‌డీ కేసెస్ ఉంటాయి. వాటికి మనం రొటీన్ వర్కప్‌లో నెగెటివ్ వస్తే లంగ్ క్రయో బయాప్సీ అనే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దాని ద్వారా కూడా మనం ఆ ప్రాబ్లమ్ ఏందో తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తులో కొద్దిమందికి వాటర్‌తో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి మనం ఊపిరితిత్తుల అనాలిసిస్ పంపించుకొని అందులో క్లియర్ కట్‌గా లేకపోతే థొరకోస్కోపీ అనే టెస్ట్ ద్వారా గానీ మనం ఏం ప్రాబ్లమో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. వచ్చిన ప్రాబ్లమ్‌ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.